దినోత్సవ వేడుకలకు ఆహ్వానించిన ఈ యూత్ కాలనీ యూత్ సభ్యులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మేడం గారికి, వివిధ గ్రామ ప్రజలందరికీ, పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం గారు ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పారు. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. అంటే మనకు స్వాతంత్రం అంటే ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు బ్రతకడానికి మన పెద్దలు త్యాగం చేసిన పునాదుల మీదనే ఈరోజు మనం జెండా ఎగరేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నేను మా కాలనీ వాసులకు చెప్పేది, ఈ ఊళ్ళో పుట్టినందుకు నాకు మీరు జెండా ఎగిరేసే అవకాశం ఇచ్చినందుకు మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాయి. ఎందుకంటే జెండా ఎగిరేయడం అనేది మామూలు విషయం కాదు, అది ఒక పెద్ద సువర్ణ అవకాశం. మీరు నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను, నా కుటుంబ సభ్యులు కానీ ఎప్పటికీ మీకు జీవితాంతం తప్పక నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మీతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడు కూడా ఇలానే ఉంచుకుంటాను. మనం ఇక ముందు ఈ జెండానే కాకుండా మనది ఒక చిన్న విలేజ్. ఈ విలేజ్ నుండి నేను మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధిని అయ్యి మన మార్కు ఎక్కడ పనిచేసినా మన విలేజ్ మార్కుని నేను ప్రజాప్రతినిధిగా అయ్యి మీ అందరి ఆశీస్సులతోనే ప్రజాప్రతినిధిని అయినా కూడా మన ఊరి పేరుని ఎక్కడ కూడా మనం ఫస్ట్ ప్లేస్లో ఉండడానికే నేను, ఎందుకంటే పుట్టిన ఊరు ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఎక్కడ ఏ సమాజంలో ఎక్కడ మనం ఎంత స్థాయికి పోయినా ఎవరికైనా పుట్టిన ఊరు ముఖ్యం. ఆ ఊరిలో నేను చేసి మన పేరును, మన ఊరు పేరును ఎక్కడున్నా మనం ప్రజాప్రతినిధిగా ఒక మంచి పేరుని తీసుకొచ్చి పెట్టాను. ఇక ముందు జరిగేదంటే ఎవరైనా కావచ్చు ప్రజాప్రతినిధి, మనం యువకులం, మీరందరూ కూడా. ఎందుకంటే ఒకప్పుడు గతంలో పెత్తందారి వ్యవస్థలో ఉండి ఒకరు చెప్తే 10 మంది వినేది. యువకులని నేను ఆశ్చర్యపోయినా, మనమే ఇంతమంది వెళ్ళాం, మన చిన్న ఊరు అని ఎంతమంది అన్నా కూడా మన ఊళ్ళో ఈ కాన్సెప్ట్ మీకు రావడం అది చాలా గొప్ప విషయం. ఇది రెండోసారి మీరు నాకు అవకాశం ఇవ్వడం. తప్పకుండా మీకు నా సహాయ సహకారాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది ఎప్పుడైనా రాబోయేది, ఇది ఎలక్షన్ విషయం కాదు, ఇది జెండా పండుగ కాబట్టి ఏం మాట్లాడదు. యువకులు ఆలోచించి ప్రతి ఇంటికి కూడా మీరు తలుచుకుంటే కాంతి ఏముండదు యువకులు. నేను కూడా మీలాంటి యువకుల్ని ఆ నుండి ఇక్కడికి పోయినా మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఇంకా మనం అయ్యాం కాబట్టి మన ఊరికో రూట్ అయ్యింది. మన ప్లేస్ మనం ఇప్పుడు అట్లనే మన పెద్దలు స్వాతంత్రం తెచ్చారు కాబట్టి జెండా ఎగరేసుకోగలిగారు. అట్లా ప్రతి విషయాన్ని కూడా మీరందరూ ముందుగా ఉండి మీకు ఏది నా వల్ల ఏ సహాయ సహకారాలు ఏమున్నా మీ అందరికీ కలిసికట్టుగా తోడుగా ఉంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటాను.